నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం ఏం మాట్లాడినా ఏం చేసినా ఓ సంచలనమే. ఏదైనా సరే ముక్కుసూటిగా దేశ రక్షణ కోసం ఎవరినైనా సరే విమర్శించడంలో, అలాగే ఎవరికైనా అండగా నిలబడడంలో వెనుదిరిగి చూడడు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సీఎంలందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ లాగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అంటే యోగి ఆదిత్యనాథ్కి ప్రజలలో ఉన్న ఏమంటారు గౌరవం కానీ ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ అర్థం చేసుకోవచ్చు. అలాంటి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వర్క్ బోర్డు వ్యవహారంపై నిప్పులు చెరిగారు. చట్ట విరుద్ధంగా భూముల యాజమాన్యాన్ని అది క్లెయిమ్ చేస్తుందన్నారు. దీనిపై అసలు ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి వర్క్ బోర్డుపై స్పందించారు. వర్క్ బోర్డు అక్రమంగా ఆక్రమించుకున్న ఏ భూమినైనా తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తమ ప్రభుత్వం అస్సలు వెనుకాడదని తేల్చి చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా వర్క్ క్లెయిమ్ చేసిన ప్రతి అంగుళాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇక వర్క్ బోర్డు అచ్చు ఓ మాఫియాలాగా వ్యవహారం చేస్తోందని దుయ్యబట్టారు. వర్క్ అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూమిని వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించామని, రాష్ట్రంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి వినియోగిస్తామని పేర్కొన్నారు. పేదలకు ఇండ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు నిర్మించేందుకు ఆ వర్క్ భూమిని వినియోగిస్తామన్నారు. అసలు వర్క్ బోర్డుకి ఉన్న చట్టబద్ధత ఏంటని సీఎం యోగి అన్నారు. అది వర్క్ బోర్డా, మాఫియా బోర్డా అంటూ మండిపడ్డారు. ఏ భూములు చూసినా అవి మావే అని అంటున్నారు. ఇదేం పద్ధతి అని మండిపడ్డారు. ఏదేమైనా కానీ వర్క్ బోర్డు వ్యవహారంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన మాటలు ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిజంగా ప్రతి సీఎం ఇలానే ఆలోచించాలి. వర్క్ బోర్డుకి పరిమితులకు మించి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులను కల్పించింది. ఆ హక్కులను ఈ రోజు బాధ్యతాయుతమైన ఒక సంస్థగా, ఒక విధి విధానంగా ఆలోచించకుండా కనబడ్డదల్లా లాగేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది ఎప్పటికీ సహించబోము. బుల్డోజర్ బాబాగా మళ్ళీ అవతారం ఎత్తుతాను, అది పేదల సంక్షేమం కోసమే ఉపయోగిస్తానని చెప్పారు. గతంలో కూడా చూసాం మనం, రౌడీలు, మాఫియా గుండాలు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులన్నీ కూడా డబల్ బెడ్రూమ్లు కట్టించి పేదలకు అందించడము, లేకపోతే హాస్పిటల్స్ నిర్మించడము, ఇలాంటివన్నీ చేయడం అనేది యూపీలో యోగి ఆదిత్యనాథ్ చేస్తూ వస్తున్నది. ఇప్పుడు వర్క్ బోర్డు ఆస్తుల విషయంలో కూడా ఆయన సంచలనంగా మారారు. ఇప్పటికే వర్క్ బోర్డు సవరణకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి సంబంధించి కూడా అన్ని రకాల ఏమంటారు వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉంటే, మరో పక్క నుంచి వర్క్ బోర్డు మీద వ్యతిరేకత దేశవ్యాప్తంగా మొదలైంది. మన తెలంగాణలో కూడా రీసెంట్ గా కనబడ్డ మేడిపల్లి నుంచి మొదలేస్తే 20,000 ఇండ్ల వరకు కూడా వర్క్ బోర్డువే అని మల్కజిగిరికి సంబంధించి, నిజామాబాద్ కి సంబంధించి ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో వర్క్ బోర్డుకి కళ్ళెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దేశ ప్రజలు ఆలోచిస్తున్న వేళ యోగి ఆదిత్యనాథ్ వర్క్ బోర్డు గురించి మాట్లాడటంతో జయహో యోగి ఆదిత్యనాథ్, జయహో బుల్డోజర్ బాబా అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా అవర్ వాయిస్ ఛానల్ కి మీ అందరి చేయూత చాలా అవసరం. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి కంటెంట్ని ఇంకా త్వరితగతిన ఇంకా మేము చేయాలనుకున్న కొన్ని చేయొచ్చు. సో ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయూతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.